అందరికీ నమస్కారం. తెలంగాణలో ఒక అద్భుతమైన, ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక కేంద్రం సిద్ధమవుతోంది. ఇది ఊరికే కట్టే మరో గుడి కాదండి. భవిష్యత్తులో మన భారతదేశ భక్తి చిత్రపటంలోనే ఒక ముఖ్యమైన శక్తి కేంద్రంగా మారబోతోంది. మరి ఇంత గొప్పగా చెప్పుకుంటున్న ఈ శ్రీ వారాహి దేవస్థానం వెనుక ఉన్న విశేషాలేంతో మనం ఈరోజు తెలుసుకుందాం. చూశారు కదా, ఇదే మనందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. తెలంగాణలో నిజంగానే ఒక కొత్త మహాశక్తి కేంద్రం రూపుదిద్దుకుంటోందా అంటే అవుననే చెప్పాలి. సిద్దిపేట సమీపంలో నిర్మిస్తున్న ఈ ఆలయం కేవలం పూజలు చేసుకునే ప్రదేశంగా మాత్రమే కాకుండా ఒక మహాశక్తి కేంద్రంగా ఎలా మారబోతోంది, అసలు దీని వెనుకున్న సంకల్పమేంటి? పదండి ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది ఎవరో అనుకుని మొదలుపెట్టిన ఒక సాధారణ కట్టడం కాదు. ఇదొక దివ్య సంకల్పం. ఆ సంకల్పానికి ఒక భౌతిక రూపమనమాట. అందుకే దీన్ని పదే పదే కేవలం గుడి అనుకుండా ఒక మహాశక్తి కేంద్రం అని ఎందుకంటున్నారంటే కారణం అదే. మరి ఇంత పెద్ద కార్యానికి మార్గనిర్దేశం చేస్తున్నది ఎవరో తెలుసా? సాక్షాత్తు హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతీ స్వామీజీవారు. అంటే ఆలోచించండి, వారి దివ్య పర్యవేక్షణలో ఈ నిర్మాణం జరుగుతోందంటే ఈ క్షేత్రానికి ఎంత పవిత్రత, ఎంత ప్రాముఖ్యత చేకూరుతుందో మనం ఊహించుకోవచ్చు. అంతేకాదండోయ్, వారి చేతుల మీదుగోనే భూమిపూజ కూడా ఎప్పుడో దిగ్విజయంగా పూర్తయింది. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ ఆలయ నిర్మాణం ఎలా జరుగుతోంది, దీని ప్రత్యేకతలేంటి అని వివరంగా చూద్దాం. ఎందుకంటే ఈ ఆలయంలో మన ప్రాచీన సంప్రదాయం, ఆధునిక శిల్పకళా నైపుణ్యం రెండూ అద్భుతంగా కలగలిసి ఉన్నాయి. నిజంగా ఇక్కడ కొన్ని అద్భుతమైన విషయాలున్నాయండి. మొదటిది దీని నిర్మాణ శైలి. చూడగానే మనల్ని కట్టిపడేసేలా అచ్చమైన కేరళ శైలి వాస్తుశిల్పంలో దీని నిర్మిస్తున్నారు. ఇకపోతే విగ్రహాల తయారీకి అత్యంత పవిత్రంగా భావించే కృష్ణశిలను వాడుతున్నారు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటో తెలుసా? ఈ అద్భుతమైన శిల్పాలని చెక్కుతున్నది ఎవరో సామాన్యులు కాదు, సాక్షాత్తు హంపి శిష్య పరంపరకు చెందిన మహాశిల్పులు. వావ్! సరే, నిర్మాణం గురించి చూశాం కదా. మరి ఆలయంలో కొలువుదీరబోయే దేవతామూర్తుల సంగతేంటి? ముఖ్యంగా శ్రీ వారాహిదేవి అమ్మవారు ప్రధాన దైవంగా ఉండబోతున్న ఈ క్షేత్రంలో మనల్ని ఆశ్చర్యపరిచే ఇంకెన్నో అపురూపమైన విగ్రహాలు ప్రతిష్ఠించబోతున్నారు. ఈ దివ్యక్షేత్రంలో ప్రధానంగా 3 దేవతలు కొలువుదీరుతున్నారు. వారే శ్రీ వారాహిదేవి, శ్రీ ప్రత్యంగిరాదేవి, ఇంకా శ్రీ శరభేశ్వరస్వామి. ఈ 3 మహాశక్తుల కలయిక అంటే ఆలోచించండి, ఈ క్షేత్రాన్ని ఎంత శక్తివంతంగా మార్చబోతోందో. అయితే ఒక్క నిమిషం, ఈ 10 అనే సంఖ్య ఏంటి? దీనికి ఈ ఆలయానికి సంబంధమేంటి? చెప్తాను. ఈ ఒక్క సంఖ్య వెనుక ఈ ఆలయాన్ని చరిత్రలో ప్రత్యేకంగా నిలబెట్టబోయే ఒక మహా అద్భుతం దాగి ఉంది. ఆ అద్భుతమేంటో అర్థం కావాలంటే ముందు మనం ఏకశిలా విగ్రహాలు అంటే ఏంటో తెలుసుకోవాలి. చాలా సింపుల్. ఏకశిల అంటే ఒకే రాయి, ఒకే ఒక్క పెద్ద రాయిని తీసుకుని దానికి ఎక్కడా వేరే ముక్కలు అతికించకుండా పూర్తిగా ఒకే శిల నుంచి చెక్కిన విగ్రహాలనే ఏకశిలా విగ్రహాలు అంటారు. ఇది మాటలో చెప్పినంత సులువు కాదు. అసాధారణమైన శిల్పకళా నైపుణ్యానికి ఇది ఒక నిలువుట్టద్దం. ఇప్పుడు చూడండి, ఈ మాటని బాగా గమనించండి. చరిత్రలో మొదటిసారిగా. ఎందుకంటే ఈ ఆలయంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. అదేంటంటే విశ్వమాత యొక్క 10 మహావిద్యల స్వరూపాలని, అంటే 10 మహావిద్యలని ఒకే చోట అన్నీ కూడా ఏకశిలా విగ్రహాలుగా ప్రతిష్ఠించబోతున్నారు. ఇది మునుపెన్నడూ జరగలేదు. ఇదే ఈ ఆలయం యొక్క అస్సలు సిసలైన ప్రత్యేకత. ఊహించుకోండి, ఆ 10 మహావిద్యా స్వరూపాలు కూడా గర్భగుడిలో ఉన్న ప్రధాన దైవం శ్రీ వారాహి అమ్మవారిని చూస్తున్నట్లుగా ప్రతిష్ఠిస్తారు. దీనివల్ల అక్కడొక అపూర్వమైన శక్తి వలయం, ఒక ఎనర్జీ ఫీల్డ్ ఏర్పడుతుంది. అంటే ఇక్కడికి వచ్చే భక్తులు కేవలం దేవుడిని దర్శించుకొని వెళ్ళిపోవటం కాదు, ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక పరివర్తనను వాళ్లే స్వయంగా అనుభూతి చెందుతారన్నమాట. సరే, గర్భగుడిలో ఉన్న అద్భుతాల గురించి మాట్లాడుకున్నాం. మరి గర్భగుడి బయట సంగతేంటి? ఈ క్షేత్రం అందించే పరిపూర్ణమైన ఆధ్యాత్మిక అనుభూతి ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడికొచ్చిన భక్తుల యాత్ర ద్వారం దగ్గర విజయగణపతి ఆశీస్సులతో మొదలవుతుంది. ఆ తరువాత క్షేత్రపాలకుడైన కాలభైరవస్వామిని దర్శించుకొని లోపలికి వెళ్తారు. మన భారతీయ సంప్రదాయంలో గోశాల అంటే కేవలం ఆవులకు నీడనిచ్చే ఒక షెల్టర్ కాదు, అది ఒక పవిత్రమైన నిలయం. ఎందుకంటే
గోమాతలో 33 కోట్ల దేవతలు కొలువయుంటారని మన ప్రగాఢ విశ్వాసం. అందుకే ఏ ఆలయ ప్రాంగణంలో చూసినా గోశాలకు అంతటి ప్రాముఖ్యత ఇస్తారు. ఇది మనం ఊరికే చెప్పుకునే మాట కాదు, దీనికి బలమైన శాస్త్ర ప్రమాణం కూడా ఉంది. సాక్షాత్తు ఋగ్వేదంలో గోమాతను అఘ్న్య అని వర్ణించారు. అఘ్న్య అంటే ఏంటంటే ఉల్లంఘించరానిది, హింసించకూడనిది అని అర్థం. ఆలయ ప్రాంగణంలో గోమాత ఉంటే ఆ ప్రదేశమే పవిత్రమవుతుందని, భక్తుల ప్రార్థనలు గోమాత ఆశీస్సులతో భగవంతుడికి తొందరగా చేరుతాయని మన నమ్మకం. సరే, ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం కదా, మరి ఈ ఆలయ నిర్మాణ పనులు ఇప్పుడు ఏ దశలో ఉన్నాయి? ఒక దివ్య స్వప్నం ఎలా నిజం కాబోతోందో ఇప్పుడు చూద్దాం. మొత్తం ఈ ఆలయ ప్రస్థానాన్ని మనం 3 ముఖ్యమైన దశలుగా చెప్పుకోవచ్చు. మొదటిది భూమి పూజ, అది మనకు తెలిసిందే, ఇప్పటికే పూర్తయింది. ఇక రెండవది నిర్మాణ పనులు, ఇవి ఇప్పుడు చాలా చురుకుగా జరుగుతున్నాయి. ఇక చివరిది అన్నింటికన్నా ముఖ్యమైనది ప్రాణప్రతిష్ఠ. ఆ రోజుతో ఈ దివ్యక్షేత్రం అధికారికంగా ప్రారంభమవుతుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఒకటుంది. అదేంటంటే ఈ ఆలయంలోని ప్రతి చిన్న అంశం కూడా మన ప్రాచీన ఆగమ శాస్త్ర నియమ నిబంధనల ప్రకారమే అత్యంత పవిత్రంగా నిర్మిస్తున్నారు. ఏదో కట్టేశాం అని కాకుండా శాస్త్రబద్ధంగా నిర్మిస్తున్నారు. ఇదే ఈ ఆలయానికి అసలైన ఆధ్యాత్మిక శక్తిని, పవిత్రతను ఇస్తుంది. ఇంతటి గొప్ప సంకల్పం సాకారం అవ్వాలంటే అది కేవలం కొందరితో అయ్యే పని కాదు, మనందరి భాగస్వామ్యం కూడా ఎంతో అవసరం. అందుకే ఈ ఆలయ నిర్మాణానికి తమ వంతు సహాయాన్ని అందించి ప్రతి ఒక్కరూ ఈ దివ్య యజ్ఞంలో పాలుపంచుకుని పునీతులు కావచ్చు. సరే, ఈ దివ్యక్షేత్రం గురించిన ఈనాటి మన విశ్లేషణను ఒక చిన్న ప్రార్థనతో ముగిద్దాం. ఇంతటి మహత్తర కార్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని, లోక కళ్యాణానికి ఈ క్షేత్రం దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.